నేను ట్రిప్‌కి వెళ్ళే ప్రతిసారి మా అమ్మ నన్నొక మాట అంటూ ఉండేది. తిట్టే వాళ్ళకి నోరాగదు, తిరిగే వాళ్ళకి కాలాగదు అని. హ్మ్. నిజమేనేమో. అందుకే కాశీ నుంచి రిటర్న్ వచ్చాక ఆ పోస్ట్ ట్రావెల్ డిప్రెషన్‌ని తగ్గించుకోవడానికి మళ్ళీ ఇంకో ట్రిప్ వేశా. బుల్లి ట్రిప్ పిఠాపురం. అయినా సడన్‌గా పిఠాపురం ఎందుకు వెళ్ళాలనిపించింది అంటే, నా డైరీలో ఎన్ని జ్యోతిర్లింగాలు అండ్ ఎన్ని శక్తిపీఠాలు కంప్లీట్ చేశానో రౌండప్ చేస్తున్నా. అలా చేస్తుంటే దగ్గరలో పిఠాపురం విజయవాడకి 4 అవర్స్ డిస్టెన్స్‌లోనే ఉంది అని కనిపించింది. నైట్ 9:30కి ట్రైన్ చూసుకున్నా. మార్నింగ్ 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేశా. శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్లో ఉంది. పురుహూతిక శక్తిపీఠం. సతీదేవి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే పడిందంట. అక్కడ దర్శనం చేసుకుని మెల్లిగా ఇంక రిటర్న్ బస్ ఎక్కేద్దాం అనుకునే లోపు ఎవరో చెప్పారు, అన్నవరం ఇక్కడి నుంచి 1 అవరే అని. అంతే, నెక్స్ట్ సెకండ్ బస్సు రెడీగా ఉంది, అది ఎక్కేసా. అన్నవరంలో దర్శనం టికెట్ అనుకుని వ్రతం టికెట్ తీసుకున్నా. దాన్ని నేనేం చేసుకోను, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి దర్శనం టికెట్ తీసుకొని లైన్లో నుంచుని ఆ స్వామివారిని చూడగానే ఆ ఒక్క 2 సెకండ్స్ అలా ప్రపంచం అంతా నిశ్శబ్దం అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. నైట్ నుంచి పడుతున్న హడావిడికి మార్నింగ్ ఆ శక్తిపీఠం దగ్గర చేసిన 2 మినిట్స్ మెడిటేషన్, తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి దర్శనం, నాకు ఈ 2 రివార్డ్స్ అన్నమాట. ట్రిప్స్ అంటే ఏ గోవానో, బాలీనో, లేక నార్త్, సౌత్ అనుకుంటూ వేయాలా ఏంటి? ఇలాంటి బుల్లి ట్రిప్స్ కూడా అప్పుడప్పుడు రిఫ్రెష్మెంట్ని ఇస్తాయి. ఒక పక్కనేమో నీ అక్క, అసలు నువ్వు టైంకి తిండి నిద్ర లేకుండా ఎండలో అంతసేపు ఎలా తిరుగుతావో నేను చూస్తా అని షాకిని అంటుంటే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక్కరోజు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ, ఇంకో పక్కన నుంచి ఎందుకు చేయలేను, నువ్వు అన్న దానికైనా నేను చేసి చూపిస్తా అని పట్టుదలగా డాకిని చెప్పింది. లాస్ట్కి ఈ లిఖిత ఒక బుల్లి ట్రిప్ కంప్లీట్ చేసుకుని 11కి మళ్ళీ విజయవాడ చేరుకుంది.